సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటూ ఓ మహిళా ఎస్ఐ ఏసీబీ అధికారులకు పట్టుబడింది. ఓ బాధితుడి కేసు విషయంలో లంచం ఇస్తేనే స్టేషన్లో ఉన్నతాధికారులకు కూడా నచ్చ చెప్తానంటూ డబ్బులు డిమాండ్ చేసింది. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు నేరుగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మహిళా ఎస్ఐ నందితను డైరెక్ట్ గా పట్టుకున్నారు. సిఐతో పాటు మరికొంత సిబ్బందిని విచారించిన ఏసీబీ అధికారులు వారి ప్రమేయం లేదని తెలియడంతో నందిత క్యాబిన్ తో పాటు ఇతర పత్రాలను తనిఖీ చేస్తున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న బాధితుడు ప్రేమించిన అమ్మాయితో ఉండడానికి పోలీసులు ఆశ్రయించగా అబ్బాయి తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదంటూ ఎస్ఐ నందిత అబ్బాయిని పోలీస్ స్టేషన్ కు పిలిపించింది. టేబుల్ పైన డబ్బులు పెడితేనే కేసులు పరిష్కరిస్తారంటూ బాధితుడు అభిషేక్ ను బెదిరించింది. డబ్బులు ఇవ్వనంటూ అభిషేక్ వెళ్లిపోవడంతో అబ్బాయికి అమ్మాయికి మధ్య గొడవ పెట్టించి అమ్మాయిని కొట్టాడంటూ అభిషేక్ పై కేసు నమోదు చేసి జైలుకు పంపించింది. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా డబ్బులు ఇవ్వాలంటూ పిలిచి బెదిరించడంతో వెంటనే ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడు అభిషేక్ 30,000 రూపాయలు లంచంగా ఇస్తుండగా ఎస్ఐ నందితను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. చేతులకు టెస్ట్ చేయగా పాజిటివ్ రావడంతో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మీరేనా కంప్లైంటర్? చెప్పండి. అంటే ఏ కేసులో? సార్ వాళ్ళతో మాట్లాడి ఏం లేదు, చెప్పండి. ఏం కాదు. నమస్తే అండి, నా పేరు అభిషేక్. యాక్చువల్లీ ఇందులో చిన్న ఫ్యామిలీ ఇష్యూ అన్నమాట. ఆ ఫ్యామిలీ ఇష్యూ కాస్త మేడం చాలాసార్లు రిక్వెస్ట్ చేసాం. మేడం ఇట్లా ఫ్యామిలీ ఇష్యూ ఉంది, మాకు పెద్ద గొడవలు ఏమి లేవు, చిన్న గొడవలు ఉన్నాయి. ఎక్కడ ఇది అడ్రస్? ఓల్డ్ బోయిన్పల్లి సికింద్రాబాద్. సో చిన్న ఇష్యూస్ ఉన్నాయి మేడం. అంటే మా పేరెంట్స్కి నేను నచ్చలే అనమాట, లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. ఆ ఇష్యూ వాళ్ళు చాలా పెద్దగా చేస్తున్నారు. సో వాళ్ళు పిఎస్కి వచ్చారు, నా మీద కంప్లైంట్ పెట్టారు. సో మేడం తలుచుకున్నా సార్ తలుచుకున్నా సార్ట్అవుట్ చేయొచ్చు, సరే ఇట్లా చేయకండి. సో నేను మేడంకి రిక్వెస్ట్ చేసినాను, నేను ఏ తప్పు చేయలేదు, మీరు ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేసి మీరు ఏ డిసిషన్ తీసుకున్నా నేను కట్టుబడి ఉంటాను మేడంకి చెప్పినాను. నీలాంటి వాళ్ళు మస్తు మంది చూసినారు అవన్నీ. తర్వాత నువ్వు ఫస్ట్ కూర్చో నిలబడని చెప్పేసి మాట్లాడుతున్నాను. ఎవరు? ఎస్ఐ మేడం. పేరు? ఎస్ఐ నందిత మేడం. సో ఫస్ట్ నిలబడి మాట్లాడని చెప్పేసి అంటుండే, ఏం వినకపోతుండే. సో అట్లా తరచుగా 2-3 టైమ్స్ జరిగింది. ఇంకా థర్డ్ టైం వచ్చేసరికి ఇంకా నా వల్ల కూడా అవ్వలేదు. చెప్పిన మేడం, నేను మా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది, సో నేను ఇట్లాంటి సిచ్యువేషన్లో ఊకే పిఎస్కి వచ్చి ఇట్లా కుదరదు అంటే నువ్వు నాకు చెప్పకరా పోయి అదని చెప్పి గలీజ్ మాటలు మాట్లాడి సైడ్కి పెట్టింది. సైడ్కి పెట్టేసి సరే అని చెప్పేసి అన్నాను. ఇంకా ఇంటి పక్క వాళ్ళతో వీళ్ళు ఎట్లా కోఆర్డినేట్ అయ్యారో ఏం చేసారు తెలియదు, కానీ ఒక 9 minutes రెచ్చగొట్టారు సార్. 9 minutes రెచ్చగొట్టే 10th minute నేను కూడా చేయి లేపాల్సి వచ్చింది. కానీ నార్మల్ చేతితోనే కొట్టినా, దేంతోనే కొట్టలేదు. సో దానికి మేడం ఇన్వెస్టిగేషన్ చేయకుండా నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు కూడా వేస్తుంది. నేను జైలు కూడా వెళ్ళేసి వచ్చాను అనమాట, అంతదాకా వెళ్ళింది. సో మేడంకి అయినా కూడా రిక్వెస్ట్ చేస్తాను, మేడం నేను ఏం తప్పు చేయలేదు, మీరు ఫస్ట్ చూడండి, ప్రతి ఒక్కటి చూడండి, చూసి మీరు డిసిషన్ తీసుకున్నంటే మేడం అన్నది ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ మాట్లాడతలేదు, టేబుల్ మీద పెడితే మన వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. దానికి నేను అగెయిన్స్ట్ వరిను అనమాట. అట్లా అవ్వదు మేడం, ఇట్లా నేనైతే ఇవ్వలేని పరిస్థితి, బయట జాబ్ సిచ్యువేషన్ బాగాలేదు, మా భార్య ప్రెగ్నెంట్ ఉన్న టైంలో నేను మీకు ఎందుకు తెచ్చుకోవాలని. సరే వీడి వినేటట్టు లేడు, వీనికి నా స్టైల్లో చెప్తా అని చెప్పేసి మేడం అనేది ఇంకా కొంచెం నా మీద అట్లా అగెయిన్స్ట్ ఉండేసరికి నేను కూడా ఇగ్నోర్ చేసాను సార్. ఇగ్నోర్ చేస్తూనే మేడంని రిక్వెస్టింగ్గానే ప్లీడింగ్గానే వెళ్తుండే. సో వచ్చిన తర్వాత మేడంని కూడా రిక్వెస్ట్ చేసాను, ఎవ్రీ మండే సిగ్నేచర్ పెట్టమని. సరే పెడతాను మేడం, ఎవ్రీ మండే అంటే సిగ్నేచర్కి 1-2 hours అవుతుంది సార్. కానీ మేడం ఏం చేసేవారంటే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 2:30 దాకా పెట్టేసి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయడం, కానిస్టేబుల్కి చెప్పిపోయడం, ఇవే చేస్తుంది. ఒక 1 day 4th మండే వచ్చి చెప్పినాను మేడం చెప్పిందంటే సరే అన్నది. అప్పుడు ట్రై చేసింది మేడం, కానీ నేను ఫుల్ సీరియస్ ఉండేసరికి అది జరగలేదు. మళ్ళీ 11th అడిగింది. 11th అడిగి డబ్బులు అడిగేసరికి ఎంత అని చెప్పింటే కానిస్టేబుల్ ఒకరే చెప్తున్నారు, ఎస్ఎల్ఆర్ చెప్తున్నారు. అంతా నాకు తలనొప్పి అంతే ఎందుకు, సరే ఊకే టార్చర్ నాకు ఎందుకు అని చెప్పేసి మేడంతో మాట్లాడితే
మేడం 30,000 ఇచ్చేసి నేను మీ వాళ్ళతో మాట్లాడతాను చెప్పేసి. ఎందుకు దేని గురించి అంటే మేడం కూడా అన్నది ఒకసారి వార్నింగ్ ఇచ్చింది, నేను ఒక్క స్టెప్ కూడా రాంగ్ చేసినా, నేను చెప్పింది వినకపోతే నీ బెయిల్ క్యాన్సిల్ చేపిస్తాను. సో దానికి అడ్వకేట్ ఉన్నారు కదా, సరే మరి అడ్వకేట్కి పెట్టుకో, నాకు పెట్టుకో, అప్పుడు నీకు అర్థమవుతుంది నీ లైఫ్ ఏందో అని చెప్పేసి అన్నాను. నీ కెరియర్ నువ్వే స్పాయిల్ చేసుకుంటావు, నువ్వు మొత్తం నువ్వే స్పాయిల్ చేసుకుంటావు అని చెప్పేసి అంటే నన్ను మేడం అనుకొని స్టేజ్లో నన్ను ఫసాయించారు. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి మీరు చెప్పండి, నేను ఏం చేయాలంటే ఇంకా కంప్లీట్లీ మేడంకి ఇంకా నేను ఇంకేం చేయలేని పరిస్థితి కాబట్టి మీరు చెప్పండి, మీరు ఏం చెప్తే అది చేస్తా అనే కాడికి నేను వచ్చిన. మేడం అన్నది సార్ ఈసారికి అయితే 30,000 తీసుకురా, నెక్స్ట్ టైం చూద్దాము అని చెప్పేసి. సో 30,000 తీసుకొని వచ్చిన, మేడంకి ఇచ్చిన. మేడం తీసుకున్నారు, తీసుకొని తన బైక్ కీస్ లాకర్ ఇచ్చారు. ఆ లాక్ అది బైక్ కీస్ ఇచ్చి బైక్ డిక్కీలో పెట్టమని చెప్పేసి అన్నారు. ఎవరు చెప్పకుండా నెంబర్ వెళ్ళిపోని చెప్పేసి అన్నారు. సరే మేడం అని చెప్పేసి అన్నారు. మీరు ఏసీపీ వాళ్ళకి అప్రోచ్ అయ్యారా? ఎస్ సార్, ఏసీబీ వాళ్ళకి నిజంగా ఏసీబీ వాళ్ళకి అప్రోచ్ అవ్వడం వల్ల నాకు చాలా హెల్ప్ జరిగింది. మరి ఇంకే ఆప్షన్ లేదు సార్, ఈ టార్చర్ భరించకన్నా ఆ సార్ వాళ్ళు చెప్తే. రైట్, థ్యాంక్ యూ. కొంచెం ఇది ఉంది నమస్తే, నేను గంగసాని శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో, హైదరాబాద్ సిటీ. నాకు 2 days కింద ఒక ఫిర్యాదుదారుడు మమ్మల్ని అప్రోచ్ అయ్యాడు. అతను యాక్చువల్లీ వాళ్ళ నాన్నకు అతనికి మధ్యలో అతని లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు ఇంట్లో గొడవలు అవుతున్నాయి. వాళ్ళ నాన్నకి అతనికి మధ్యలో గొడవలు అయిపోయి వాళ్ళ నాన్న లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఒక కేసు రిజిస్టర్ చేశారు. ఆ కేసులో కూడా ఇతన్ని అరెస్ట్ చేశారు. తర్వాత ఈ సంవత్సరం కూడా మళ్ళీ రీసెంట్లీ ఒకటి హత్యా ప్రయత్నం అని చెప్పేసి 307 ఐపీసీ కింద 119 BNS కింద కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఎస్ఐ ఉన్నటువంటి కిరణ్ నందిత అని చెప్పి ఆ ఎస్ఐ గారు అక్యూడ్ని రిమాండ్ చేశారు. ఆ అతనికి తర్వాత కోర్టు నుంచి బెయిల్ తీసుకున్నాడు. అతను బెయిల్ తీసుకున్నాక ఇక్కడ బెయిల్ కండిషన్స్లో ప్రతి సోమవారం రోజు ఇక్కడ అటెండెన్స్ ఇవ్వాలని చెప్పి ఇచ్చారు. అందులో భాగంగా అతను ప్రతి సోమవారం ఇక్కడ పోలీస్ స్టేషన్కి వస్తుంటే పొద్దున్న సాయంత్రం వరకు ఇక్కడ కూర్చోబెడుతున్నారు. అతను కూర్చోబెట్టడం వల్ల అతను ఇక్కడ ఒక రైటర్ విజయ్ కుమార్ అని చెప్పేసి రైటర్ కానిస్టేబుల్ అతన్ని అప్రోచ్ అయ్యాడు. అతను ఏం చేశాడు, ఆల్రెడీ 10,000 రూపీస్ తీసుకున్నాడు. తీసుకొని ఇంకొక 15,000 ఎస్ఐ గారికి ఇస్తే ఆ బెయిల్ రిలాక్సేషన్ ఇక రాకున్నా కూడా ఉండేట్టుగా తర్వాత ఇతను ఇల్లు కూడా ఖాళీ చేద్దాం అనుకున్నాడు. ఎందుకంటే ఇంట్లో ఉంటే ఎప్పుడు నాన్నతో గొడవలు అవుతున్నాయని చెప్పేసి గచ్చిబౌలికి షిఫ్ట్ అయిపోతా అంటే అందుకు కూడా మేము సహకరిస్తాము, కాబట్టి 15,000 ఇవ్వాలని చెప్పి అతను విజయ్ కుమార్ మాట్లాడాడు. తర్వాత కానిస్టేబుల్ మాట్లాడింది కాకుండా ఎస్ఐ గారు 15,000 కాదు నాకు 30,000 కావాలని చెప్పి మాట్లాడారు. ఆ 30,000 యాక్చువల్లీ మొన్న చెప్పారు, నిన్న ఉండను ఈ రోజు తీసుకురామని చెప్పారు. ఈరోజు 30,000 తీసుకొని వచ్చాడు. అతను తీసుకొని వస్తే పైకి వెళ్ళి కలిస్తే ఇక్కడ ఉన్నటువంటి షెడ్లో ఇక్కడ పైనుంచి అవపడుతుంది, ఆ షెడ్లో స్కూటీ ఉంది, అందులో మనీ పెట్టిరమ్మని చెప్పేసి కీస్ ఇచ్చారు. కీస్ తీసుకొని అతను స్కూటీలో మనీ పెట్టాడు. మళ్ళీ తీసుకొని కీస్ హ్యాండ్ ఓవర్ చేశాక మేము పట్టుకోవడం జరిగింది, రెడ్ హ్యాండెడ్గా ట్రాప్ చేశాము. ఆ మనీ కూడా స్కూటీ నుంచి రికవరీ చేశాము, స్కూటీని కూడా సీజ్ చేశాము. తర్వాత అమౌంట్ 30,000 టోటల్ 30,000 రూపాయలు. లేదు, ఇప్పటికైతే ఎస్ఐ మరియు రైటర్ కానిస్టేబుల్ ఇద్దరిని అరెస్ట్ చేశాం మేము. ఇప్పుడు 30,000 క్యాష్ ఒకటి, తర్వాత వెహికల్ కూడా సీజ్ చేశాం, స్కూటీ. అదే అసలు మా దగ్గరికి వచ్చిన ఫిర్యాదుదారుడు ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్లో ముద్దాయి. అతను వాళ్ళ నాన్నని కొట్టినందుకు 307 కేసు వేసి రిమాండ్ చేశారు. ఆ రిమాండ్లో అతను జైలుకి వెళ్ళేసి బెయిల్ తీసుకొని వచ్చాడు. బెయిల్ కండిషన్స్ ప్రకారం ఇక్కడ పోలీస్ స్టేషన్లో అటెండెన్స్ ఇస్తుంటే అతను పొద్దున్న సాయంత్రం దాకా ఇక్కడ కూర్చోబెట్టి సతాయిస్తున్నారని చెప్పేసి కొంత మనీ ఇస్తే కొంచెం కండిషన్స్ రిలాక్స్ చేస్తామన్న ఉద్దేశంతో వీళ్ళు మాట్లాడారు. అది మాట్లాడి ఆ అమౌంట్ గురించి ఇది చేశారు. విజ్ఞప్తి ఏంటంటే మన తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో తరఫున 1064 అనేది 24 hours టోల్ ఫ్రీ నెంబర్. అది ఎవరైనా కూడా 1064 కాల్ చేస్తే ఎప్పుడు కాల్ చేసినా కూడా మీకు రెస్పాన్స్ ఉంటుంది. తర్వాత ఆ కాల్ని మాకు కనెక్టెడ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్కు డైరెక్ట్ చేసి దాని మీద కేసు కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా న్యాయం చేయబడుతుంది. కాబట్టి అందరూ 1064 ఎప్పుడైనా ఎక్కడైనా
ఏ ప్రభుత్వ ఉద్యోగి కానీ మిమ్మల్ని లంచం అడిగితే 1064 కాల్ చేయండి. ఆ ఫిర్యాదుదారుడి పేరు చెప్పకూడదు.